పుంగనూరు మండలం పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఈవెంట్ను నిర్వహించబడును. అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిసెంబర్ 29వ తేదీన మండల స్థాయిలో ఫైనల్స్ నిర్వహించి లయన్స్ క్లబ్ బహుమతులను అందజేయడం జరుగుతుందని అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలల విద్యార్థులతో వివిధ రంగాలలో వివిధ కార్యక్రమాలు చేపట్టి వాటిలో పోటీలు నిర్వహించి అది భారీ ఎత్తున గత సంవత్సరం జరిగిన దానికంటే భిన్నంగా అన్ని పాఠశాలల వారిని ఇందులో భాగస్వాములు చేయాలని మేము కోరిక మేరకు సభ్యులందరూ కూడా ఆమోదించి ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 29 వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారంలో ఒక్కసారి సండే రోజు విద్యార్థులందరూ అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ పోటీలను నిర్వహించి విద్యార్థుల్ని ప్రోత్సహించి మన పుంగనూరు పట్టణంలో ఒక నూతన ఒరవడి అనేది సృష్టించడం జరిగింది. దానికి మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి పనులు మనం చేసి చూపెట్టాలా అనే ఉద్దేశంతో గత సంవత్సరము చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే అది ఒకే రోజు పిల్లలంతా అక్కడ వాళ్ళ పాఠశాలల్లోనే శిక్షణ తీసుకున్న తర్వాత ఒకే రోజు 12 గంటల సమయము పూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అలా కాకుండా గతంలో నగర పరిధిలోనే చేశాము, ఈసారి మండల పరిధిలో కూడా చేయాలనే సదుద్దేశంతో సుమారు 124 పాఠశాలల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమానికి రావాలి కాబట్టి వాళ్ళ పరిధిలోనే అక్కడే కొన్ని ఈవెంట్లు నిర్వహించి ఫైనల్ని 29 డిసెంబర్ నాడు నిర్వహించాలనుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఒక నిగూఢ శక్తి వాళ్ళ జీన్స్లోనే మన జీన్స్లోనే ఉంది. ఎందుకంటే యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిల్లినటువంటి ఈ దేశము సుమారు 1000 సంవత్సరాలు పలు రకాలుగా పలు విదేశీ దురాక్రమణదారుల పాలనలో మగ్గిన దానివల్ల వీళ్ళు సహజ గుణాన్ని మర్చిపోయారు పిల్లలు.